యేసుక్రీస్తు పేరట మీ అందరికీ మా కుటుంబం తరపు నుంచి వందనములండి. ఈరోజు ఒక యవనస్తుడి గురించి చిన్న మాటలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. ఒక యవనస్తుడు తన ఊరు వెళ్ళడానికి ఒక మార్గం అంట వెళ్ళిస్తున్నాడు. అతను షార్ట్ కట్‌లో వెళ్ళడానికి ఒక అడవిలో నుంచి వెళ్ళాలి. షార్ట్ కట్ ఎళ్ళాలంటే అడవిలో నుంచి వెళ్ళాలి. అడవిలో నుంచి వెళ్తున్నాడు కాలి మార్గం అంట ఒక యవనస్తుడు. ఆళ్ళ ఊరు వెళ్ళాలంటే షార్ట్ కట్ అంట అది. అడవిలో నుంచి ఎళ్తే గమ్ముని త్వరగా చేరడానికి అవకాశం ఉంటదని అడవిలో నుంచి ఎళ్తున్నాడు ఒక యవనస్తుడు. ఎళ్తా ఉంటే కొంచెం లెక్క వెళ్ళేటప్పటికి అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ కనిపించాడు అతనికి. కనిపించి అతను ఆఫ్ చేసాడు. వీడు వెళ్ళిపోతున్నాడు యవనస్తుడు. ఫారెస్ట్ ఆఫీసర్ చూసి విజిలేసాడు. విజిలేసి "బాబు ఎవరు? ఎక్కడికెళ్తున్నారు లోపలికి" అని కేకేసినప్పుడు ఆ యవనస్తుడు ఆగి, అప్పుడు "ఏంటయ్యా" అంటే "ఎక్కడికెళ్తున్నావయ్యా? ఇటు ఎళ్ళకూడదు. ఇటు కాలినడకన ఎళ్ళకూడదు. చాలా డేంజర్ ప్లేస్" అని యవనస్తుడికి చెప్పాడు. "లేదయ్యా మా ఊరు వెళ్ళాలంటే ఇది షార్ట్ కట్. ఇటు నుంచి వెళ్తే నేను త్వరగా వెళ్ళిపోతాను ఇంటికి" అని చెప్పాడు. "లేదయ్యా చాలా డేంజర్ ప్లేసు. పులులుంటాయి, సింహాలుంటాయి, పాములుంటాయి. ఇటు ఎవరు వెళ్ళకూడదు. నువ్వు అక్కడ బోర్డు చూడలేదా" అని ఆ యవనస్తుడికి చెప్పాడు. ఈ ఫారెస్ట్ ఆఫీసర్ గారు. చెప్పినప్పుడు "లేదయ్యా త్వరగా వెళ్ళిపోతాను నేను" అని ఆ ఫారెస్ట్ ఆఫీసర్‌కి చెప్పినప్పుడు అప్పుడు ఆయన చెప్పాడు. "చాలా త్వరగా వెళ్ళాలి నువ్వు. పొద్దుగూకముందే, పొద్దుగూకముందే నువ్వు వెళ్ళాలి. వెళ్తే అప్పుడు నీ గమ్యానికి చేరుకుంటావు. నువ్వు ఆలస్యం చేసావంటే చాలా ప్రమాదంలో పడతావు. పొద్దుగూకముందే నువ్వు త్వరగా వెళ్ళిపోవాలి" అని చెప్పాడు. "సర్లే అయ్యా అలాగే వెళ్ళిపోతాను నేను" అని ఆ యవనస్తుడు అతనికి చెప్పి నడక సాగించాడు. వెళ్తుండగా సగం లెక్క వెళ్ళేదడికి ఆ యవనస్తుడికి ఒక చెట్టు కనిపించింది. చెట్టు కనిపించగానే ఆ చెట్టు వెనక చూసాడు. చూసేదడికి దానికి తేనె పట్టు రమ్మని తేనె పట్టు వేలాడి చాలా నిండుగా తేనె ఉంది దానికి. తేనె పట్టుని చూసాడు. తేనె పట్టుని చూసి టైం చూసుకున్నాడు. చూసుకునేదడికి అబ్బో! ఇంకా చాలా టైము ఉంది. సర్లే మనం వెళ్ళొచ్చు. కొదంతా తేనె తిని అప్పుడు వెళ్దామని ఏం చేశాడంటే చెట్టు దగ్గరికెళ్ళాడు. చెట్టు దగ్గరికెళ్ళిన తర్వాత చెట్టుకి చూసాడు. తేనె ఒక్కో డ్రాప్స్ పడుతుందది పుల్లగా ఉండడం వల్ల. అది చేతిలో వేసుకొని రుచి చూసాడు. చాలా తియ్యగా ఉంది. తేనె పట్టు మంచి రమ్యంగా ఉంది. చాలా తియ్యగా ఉంది. రమ్యంగా, అందంగా కనపడుతుంది. సర్లే కొదంతా తిని వెళదాం. ఇంకా చాలా టైం ఉంది కదా! అని మనోడు చెట్టు పైకెక్కాడు యవనస్తుడు. ఎక్కి ఆ తేనె పట్టు విరుచుకొని తేనె తాగుతా ఉన్నాడు. తాగుతా ఉంటే చాలా తియ్యగా ఉంది. అప్పటికప్పుడు వచ్చిందేమో తేనె, చెట్టునుందేమో చాలా తియ్యగా ఉంది. తాగుతున్నాడు మనోడు. తాగి ఈ సమయంలో మనోడేం చేశాడంటే ఎళ్ళవలసిన గమ్యానికి మర్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడో మనోడు మర్చిపోయాడు. ఈ ఫారెస్టర్ చెప్పిన మాట కూడా మర్చిపోయాడు మనోడు. ఈ తాగి ఉన్న దాని మీద మైమర్చిపోయాడు మనోడు. ఏ స్థలానికి వెళ్ళాలో, ఎక్కడికెళ్ళాలో, అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో మనోడు. అదంతా మర్చిపోయి ఈ తేనె తీయగా ఉండడం వల్ల దాన్ని తాగుతా చేరవలసిన స్థలాన్ని మర్చిపోయాడు. ఎళ్ళవలసిన స్థలానికి మర్చిపోయాడు మనోడు. మర్చిపోయేదాడికి మనోడు తాగుతా ఉన్నాడు. అల్లగా కొంచెం ఇంకా టైం ఎంతో లేదు. ఇంకా ఒక గంటలో పొద్దుగూకిపోద్దనమాట. మనోడు టైం చూసుకున్నాడు. అయ్యో! టైం చాలా అయిపోయింది. అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పిన మాట మనోడికి గుర్తొచ్చింది. అయ్యో! చాలా టైం అయిపోయింది. ఇంకా గంట ఉంది పొద్దుగూకిపోద్ది గమ్మున ఎళ్ళిపోవాలని మనోడు త్వరగా చెట్టు దిగుతున్నాడు. దిగేలోపు కిందకి చూసేటప్పటికి కింద పులి నోరావులిచ్చి చూస్తుంది మనోడెంక. అది ఎలా చూస్తుందంటే, "అరే బాబు! ఇప్పటిదాకా తేనె తిన్నావు నువ్వు. కిందకి దిగు నేను నిన్ను తింటాను" అన్నట్లుగా ఆడెంక నోరావులిచ్చి చూస్తుందంట. అయ్య బాబోయ్! కింద పులుంది. ఎలాగని ఈ సైడ్‌కి తిరిగి చూసాడంట. తిరిగేసరికి ఆ చెట్టు పక్కంట ఒక వాగుంది. ఆ వాగులో దిగి ప్రాణాలు దక్కించుకుందామని వాగులో దూకేద్దామని చూసేసరికి ఆ చెట్టు ఓరనే నోరావులిచ్చి పులి చూస్తుందంట. ఇటు పక్క చూస్తేనేమో ముసలి చూస్తుంది. ఇటు పక్క చూస్తేనేమో పులి. నీటిలోకి దూకేద్దామంటేనేమో ముసలి చూస్తుంది నోరావులిచ్చి. అయ్యో! ఎలాగా అని చూసేసరికి సర్లే చెట్టు పైకెక్కేద్దామని పైకి రమ్మట్టుకుని పైకెక్కుదామనేసరికి అటునుంచి పాము దిగుతా ఉందంట. చూడండి ఎలాంటి పరిస్థితిలోకి దిగిపోయాడు మనోడు. ఒక పక్కేమో పులి. నీటిలోకి చూస్తేనేమో ముసలి. నోరావులిచ్చి చూస్తుంది. సర్లే పైకెక్కేద్దాం అనుకుంటేనే పైనుంచి పాము పాకుతా వస్తుందంట. ఎలాంటి పరిస్థితిలోకి మనోడు ఎళ్ళిపోయాడు. మైమర్చిపోయాడు. మనోడు మైమర్చిపోయాడు. మన మానవుడి జీవితం కూడా యవనస్తులకి చెప్పే మాట ఏంటంటే ముఖ్యంగా
యవనస్తులకి చెబుదామని ఆశపడ్డాను నేను. యవనస్తులకి చెప్పే మాట ఏంటంటే, మన జీవితం కూడా అలాగే ఉంటుంది. మన పరిస్థితి కూడా అంతే. మన పాపంలో పడిపోయామంటే, పాపం కూడా చాలా తీయగా ఉంటది. చాలా రమ్యంగా ఉంటది. సాతాను అలా క్రియేట్ చేస్తాడు. చూడండి, సాతానుకంట యవనస్తులు కావాలి వాడికి. బలవంతులు కావాలి. పాపం చేయించాలంటే సాతానికి బలవంతులు కావాలి. యవనస్తులనే పట్టుకుంటాడు. యవ్వన కాలంలోనే ప్రభువుని అంగీకరించాలి. ప్రభువుకి యవనస్తులు కావాలి. యవ్వన కాలంలో దేవుని ఆహ్, యవ్వన యవ్వన కాలంలో దేవుడు కాడి మోసేలాగా ఉండాలని సేవకులు చెప్తా ఉంటారు. తల్లిదండ్రులు ఆశపడతారు. దేవుని సన్నిధిలో యవ్వన కాలంలో దేవుని సన్నిధిలో ఉండాలని. అలాగే సాతానుకు కూడా యవనస్తులే కావాలి. ఆడిని పాపం చేయించాలంటే ఏ ఏ పని చేయించాలన్నా యవనస్తుడు కావాలి సాతానుకి. పాపంలో చూడండి, పాపం కూడా అలాగే కనపడతది మనకి. రమ్యంగా, అందముగాను, చాలా అందంగా కనపడతది పాపం కూడాను. ఒక స్త్రీ ఉందంటే, ఆ స్త్రీ కూడా ఎలా కనిపిస్తది మానవుడికి, యవనస్తుడికి? చాలా అందంగా, రమ్యంగా రెడీ అయ్యి మనోడు ఆకర్షించబడతాడనమాట పాపానికి. ఈ సాతాను అలా క్రియేట్ చేస్తాడు. ఆడు చిటికలో పాపం చేయించేస్తాడు. చూడండి యవనస్తులారా, దేవుని బిడ్డలారా, ఈ యవనస్తుడు కూడా ఆ ఫారెస్ట్ మాట వింటే గమ్యానికి చేరేవాడే. ఫారెస్ట్ మాట వింటే. వాడు వినలేదు. వాడేం చేశాడంటే, ఎప్పుడైతే తేనె పట్టుని చూసాడో, అది చాలా రమ్యంగా ఉంది. తియ్యగా ఉంది. దాని మైకంలో పడిపోయాడు. యవనస్తుడు కూడా పాపం అనే మైకంలో పడిపోయినప్పుడు పాపం కూడా చాలా తియ్యగా ఉంటది. రమ్యంగా ఉంటది. చూడండి, అవ్వ, ఆదాము ఏదోని తోటలో ఉన్నప్పుడు ఆ చెట్టు చెట్టు దగ్గరగా ఆ చెట్టుకున్న ఫలాలు ఫలానా చెట్టుని చూపించి, ఆ చెట్టుకున్న ఫలాలు తినకూడదని ప్రభువు చెప్పాడు. చెప్పినప్పుడు అవ్వ ద్వారా సాతాను ఎలా చేశాడు? ఆ చెట్టెంక చూడగానే చెట్టుకున్న పండు ఎంత రమ్యంగా కనిపించింది. ఎంత అందంగా కనిపించిందంటే అవ్వకి. చూడండి, సాతాను అలా క్రియేట్ చేస్తా ఉంటాడు. కొంతమంది నార్మల్‌గా మనం చూస్తా ఉంటే, ఒక యవనస్తుడు, యవనరాలు ఉన్నారనుకోండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రేమించుకున్నారు. ఎవరైనా పెద్దోళ్ళు చూసినప్పుడు, "ఒరేయ్! ఆ అమ్మాయి ఏం బావుందిరా! కళ్ళు లోపలికెళ్ళిపోయినియి, పళ్ళు బయటకొచ్చేయినియి, ఏం బావుందిరా" అంటే యవనస్తుడు ఏమంటాడు? నా కళ్ళతో చూడు బాబాయ్" అంటే ఆ అమ్మాయి అందంగా లేకపోయినా సరే ఈడికి ఎలా కనపడుతుంది? చాలా అందంగాను, రమ్యంగాను, చాలా నీట్‌గా కనిపిస్తుంది మనోడికి. యవ్వన కాలంలో ఉన్నాడు కదా! అంటే సాతాను అలా క్రియేట్ చేస్తాడనమాట. ప్రభునందు దేవుని బిడ్డలారా, యవనస్తులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం యవ్వన కాలంలో ఉన్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి మరి దేవుని మనకి నేడే రక్షణ దినము. నేడే అనుకూలమైన సమయం మనకి. దయచేసి అందరూ కూడా మరి దేవుని మాట వినండి. ముందు దేవుని మాట వినాలి. రెండోది సేవకుల మాట వినాలి. సేవకులు కూడా చెప్తూ ఉంటారు. యవ్వన కాలంలో మంచి వయసుంది నాన్న నీకు, బలవంతుడు, నువ్వు ఏ అనారోగ్యత లేదు. మంచి ఆరోగ్యాలు ఇచ్చాడు దేవుడు. నువ్వు దేవుని సన్నిధికెళ్ళాలి. దేవుని పరిచర్య చేయాలి. దేవునిలో ఉండాలి. పునరుద్ధానంగా ప్రతి ఆదివారం, శనివారం దేవుని సన్నిధికి రావాలని సేవకులు చెప్తా ఉంటారు. అలాగే చెప్తారులే వాళ్ళు అని మనం సేవకుల మాట వినం. దయచేసి వినండి యవనస్తులు. సేవకుల మాట ఎప్పుడు కూడా తీసివేయకూడదు. సేవకుల మాట మనం వినకపోతే చాలా శాపానికి గురవుతాం మనం. దేవుని మాట వినాలి. సేవకుల మాట వినాలి. రెండోది, కుటుంబంలో ఉన్న మన తల్లిదండ్రుల మాట కూడా వినాలి. ఎప్పుడైతే మనం ఈ ముగ్గురు మాటలు వింటామో మనం గమ్యానికి చేరుకుంటాం. గమ్యానికంటే పరలోక రాజ్యానికి చేరుకుంటాం. చూడండి, ఈ యవనస్తుడు ఫారెస్టర్ మాట, ఆఫీసర్ మాట వింటే గమ్యానికి చేరేవాడే. ఎప్పుడైతే త్రోవ తప్పాడో, వెళ్ళే మార్గం గుండా వెళ్ళకుండా ఎప్పుడైతే త్రోవ పక్క చూసాడో, అది తేనెపట్టు అంత తియ్యగా కనిపించింది మనోడికి. అంత రమ్యంగా కనిపించింది. మనము కూడా దైవికంగా ఉండి దేవుని సన్నిధిలో నడుచుకున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సాతాను అలా చిటికలో మాయ చేస్తాడు మనల్ని. మనకేదన్నా పాపం గాని ఏదైనా కనిపించాలంటే పదే పచ్చార్లు అదే చూపిస్తా ఉంటాడు మనకి. చూడండి, చాలామంది మనం చూస్తా ఉంటాం. ఏదైనా మనం చూడకూడదనుకుంటే దాన్నే పదే పచ్చార్లు చూడాలి అనిపించేలాగా ఆడు క్రియేట్ చేస్తాడు మనకి. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి అందరూ కూడా మరి దేవుని మాట విందాం. సేవకుల మాట విందాం. మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల మాట విందాం. విని మరి దేవుని అడుగుజాడల్లో నడుచుకుందాం మనందరం కూడా. మరి ఎవ్వరు కూడా మరి నరకానికి వెళ్ళిపోవటం ఇష్టం లేదు ప్రభువుకి. అందరూ కూడా రక్షణ పొంది దేవుని మార్గం మరి పరలోక రాజ్యం వెళ్ళాలనే ఆశ. మనకు కూడా అదే ఆశ. మరి
మరి దేవుని లేకపోతే, దేవుని మాట వినకపోతే మనమేమి చేయలేం. మరి దయచేసి అందరూ కూడా మరి ఈ చిన్న మాటలు విన్నా మీరందరూ కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. సేవకుల మాట విందాం, దేవుని మాట విందాం, తల్లిదండ్రుల మాట విందాం. విని మన గమ్యానికి మనం చేరుకుందాం. మరి చిన్న మాటలు దేవుడు దీవించును గాక. మా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఇంకా, ఇంకా దేవునిలో ఎక్కువగా మరి బలపడేలాగా మరి సాతాను మరి ఇంకా ఎటువంటి చెడు వ్యసనాలకు కూడా ఆలోచన పుట్టించకుండా వారి యవనస్తులైన మనకి మరి దేవుని పరిచర్య చేసుకుంటూ దేవునిలోనే సాగాలని చాలా ఆశపడుతున్నాం. మరి చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనములండి.